అందరూ చనిపోయారు, ఒక్కళ్ళు తప్ప. సీట్ నెంబర్ 11A ఉన్నాడంట. మనోడు దూకేశాడంట బయటికి. ఎంత అదృష్టమో చూడండి. గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలం అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఇప్పుడు నిద్ర లేసాము. తెప్పలంగాడికి ఆకలేస్తుందంట, టిఫిన్కి వెళ్తున్నాం. బ్రష్ కూడా చేయలేదు. ఆకలి ఇంట్లో ఏమున్నాయని అడిగేస్తున్నాడు. సర్లే, నిన్న నైట్ అంతా ఫుల్ వర్షం పడినట్టుంది చూడండి, ఫుల్ వర్షం. కానీ పొద్దున్న లేచేసరికి ఎండ వస్తుంది. బయటికి వెళ్ళి టిఫిన్ తెచ్చుకుని మధ్యాహ్నానికి ఏమన్నా తినడానికి వండుకోవడానికి తెచ్చుకోవాలి. ప్రసాద్ గడే పార్టీ అంట. ఫిష్ రాదు మా, నిజంగా మర్చిపోయాను మా ఎలా ఉండాలో. ఆంటీ ఫోన్ చేస్తారు, నేను ఆంటీ చెప్తాను. సరే, ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చాలాసేపు ఆలోచించి చేపలు తీసుకుంటున్నాం. కావాల్సినవి అన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసాం. ఉల్లిపాయలు కట్ చేసాను, ఇది మిక్సీ పట్టాలి. చింతపండు నానబెట్టేసా, టమాటాలు కోసేసా, పచ్చిమిరపకాయలు కోసేసా, బెండకాయలు కోసేసా. ఇప్పుడు చేపలు కడగాలి. మిక్సీ పట్టిన ఉల్లిపాయలు వేసేసి పచ్చిమిరపకాయలు వేసాను, మగ్గుతున్నాయి. అలానే మసాలా కోసం కొన్ని ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసాను. ఇది మిక్సీ పట్టాలి. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాను. మన ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి అందులో వేసాడుగా. ఆల్మోస్ట్ అన్నీ వేసేసాము. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేద్దాము. మసాలాలు, చింతపండు రసం అన్నీ వేసా. ప్రసాద్ గారు మా చిన్న పని ఉందని బయటికి వెళ్ళిపోయాడు. దొంగ నా కొడుకు. మొత్తం వంట అయిపోయిన తర్వాత వస్తాడు. ఇక్కడ ఉంటే పని చెప్తానని. ఆల్మోస్ట్ ఇంకొక పావు గంట అలా ఉంచితే రెడీ అయిపోద్ది. ఇంట్లో ఉన్న మసాలాలన్నీ వేసేసి ఫ్రైకి ముక్కలు కలిపేసా. ఇప్పుడు రేకు వేడెక్కాక వేసేద్దాం. వంట సింపులే, అయిపోయింది కూడా అప్పుడే. కానీ ఇదిగోండి బాబోయ్, ఫ్రై చండాలంగా చేశాను. ప్రసాద్ గారి కోసమే అది. గిన్నెలు తోముకోవడమే అసలైన పెంట. రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇది కూడా అయిపోతే తినేయడమే. చాలాసేపు కష్టపడిన తర్వాత వంట మొత్తం రెడీ అయిపోయింది. ఎలా తెలిసింది మా వంట మొత్తం అయిపోయి టేబుల్ మీద పెట్టేసిందని చెప్పేసి? అప్పుడు వెళ్ళిపోయాడు. మొత్తం ఒక్కడనే చేసుకున్నాను కష్టపడి. శాండీ కొంచెం త్వరగా రా శాండీ, హెల్ప్ చేద్దు కానీ శాండీ అంటే, శాండీ కూడా బల్లే వచ్చారు. వంట మొత్తం అయిపోయింది. కాదురే నేను చూసి ఎలా వచ్చినాయో. మా ఎలా ఉంది మా చూడడానికి పులుసు? ఈ ప్రైజ్ చూడు ఎలా పడితే ఎలా అయిపోయింది. సారీ, 1:30కు వచ్చావు. నువ్వు వచ్చి చేసేది మేము తిన్నామే. ఇంకా తిన్నట్టు పులుసు ఎలా ఉంది? పులుసు ఎందుకు అలా ఉంటుంది? ఫ్రైయే. అరే వేసింది 5 ముక్కలు, అప్పుడే ఒక ముక్క అన్నం కూడా లేకుండా తినేస్తావు ఏంట్రా? టేస్ట్ ఎలా ఉంది? బాగాలేదు. ఇది ఇచ్చిరా, ఇలా ఇచ్చే. ఈడేం చేశాడు తెలుసా? ఇప్పుడు పులుసు కలుపుకోకుండా వైట్ రైస్ తినేసి సప్పగా ఉంది ఏంటని అడుగుతున్నాడు. కొంచెం మర్యాదగా పులుసు కలుపుకోరా అంటే అప్పుడు మళ్ళీ పులుసు కలుపుకుని టేస్ట్ వస్తుంది. ఇంకా పులుసు పడలేదు, మొత్తం పులుసు వేసుకుని తిందు. కానీ మావా ఏంటి మావా, నీళ్ళు వరదలా పారుతున్నాయి ఇక్కడ. తినేసావా? పులుసు కలుపుకుని తిన్నావా? ఎడంకొని ఎదురుతే మంచిదేరా మగాడికి. కలుపుకుని టేస్ట్ చూస్తాను. బాగుంది, మంచిగా అప్పుడే ప్రాణం లేచినట్టు ఉంది. నాకైతే చాలా బాగా చేసాము. థ్యాంక్స్. బాగాలేదంటే ఇంకోసారి చేయమని చెప్తున్నాడు. అవునా? కాదు. అవునా కాదా? తలలో అవుతుందా ఏంటి? వేడుకుంటుంది కదా, అటు కన్ఫ్యూజ్. బాగానే ఉంది అయితే. సూపర్ బాగుంది మరి, నిజంగా బాగున్నాడు. ఆడేది మళ్ళీ చెప్పరా బాగుందో లేదో. నేను వండుకుని నేనే చెప్పడం ఏంట్రా? సూపర్ అండి. బాగుందా? నేను వచ్చి కొంచెం ఎగరబెట్టాక కొంచెం ఉప్పు వేసాక టేస్ట్ బాగా వచ్చింది. దొబ్బేసిందిరా, క్రెడిట్ మొత్తం దొబ్బేసింది. నిజమే, శాండీ వచ్చి కొంచెం మరమ్మతులు చేసింది. నేను ఆపేసాను. తర్వాత కొంచెం ఉప్పు వేసి మరగబెడితే చేపలు ఈడు డబ్బులతో కొన్నాడు కదా, అందుకే ఇంత బాగా వచ్చింది. మళ్ళీ అవునా? ఆడే ఇది ఇప్పుడు చెప్పలేదండి రా బాబు, ఎంత పెద్ద వేసాం. జోబులోంచి కాదులే, ఫోన్ పే లోంచి వచ్చింది. ఫోన్లే 25,000 ఉన్నాయి అకౌంట్లో. ఇప్పుడే తినేసి పడుకుని లేసాము. దుర్గాప్రసాద్ గారు కూడా మేము లేసే టైంకి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు చిన్న మీటింగ్ ఒకటి ఉంది ఆడిట్తో, అక్కడికి వెళ్తున్నాం. నేను వలీగడుని స్నానం చేసిన నిద్ర మొహంలాగే ఉంది. నీది నాది కూడా. నాకు అలాగే మొత్తం అంతా మొత్తగా ఆ గడ్డం తీపిచ్చి వస్తే మనిషిలా ఉంటాం. అబ్బో పెద్ద, అమ్మో
నేను పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఒక్కనే వంట చేశా. వద్దు నేను తీస్తానులే ట్రాఫిక్లో. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఎంతో ఉంది, కానీ 55 మినిట్స్ చూపిస్తుంది. అంత ట్రాఫిక్ ఉంది. పదండి. ఇంకా మధ్యాహ్నం అంత తిన్నా మళ్ళీ ఆకలి వేసేస్తుంది. అందుకనే వెళ్ళే ముందు అరే ఏ పుఫ్లీ ఎగ్ ఏది లోపల ఉంటుంది, బయట ఉంటుంది. ఇలా ఈ షేప్లో ఉంది ఏంట్రా, ఇంత తప్పడిగా ఎగ్ పఫ్ తీసుకున్నాం. స్మెల్ మాత్రం అది స్మెల్ అదిరిపోయింది. ఇక్కడ దగ్గరికి వచ్చేసాం. వెళ్ళే ముందు తినేసి వెళ్ళిపోదామని తింటున్నాం. ఏదో పర్లేదు, బాగానే ఉంది, సాగుతుంది గట్టిగా. ఇప్పుడే మీటింగ్ అయిపోయింది. అమ్మో బిజినెస్ చేసామంటే చేసినట్టు కాదమ్మా, దానికి చాలా లెక్కలు, చాలా బొక్కలు, గవర్నమెంట్కి మనం చూపించాల్సినవి చాలా ఉంటాయి. బిజినెస్లోకి దిగేవాళ్ళు ఇవన్నీ అవగాహన చేసుకుని దిగండి. అయితే ఏమన్నా తిందామని చెప్పేసి ఇక్కడ ఐడియల్ లెగ్ ఫుడ్ కోర్ట్కి వచ్చాం. ఏంట్రా కొంచెం ఎక్కువ కలర్ఫుల్గా పెద్ద షాపులు కనబడుతున్నాయి. ఏం కనబడ్డారు మీకు? అన్నీ వెనక్కి తిరుగుంటే ఏ ఉన్నాయిలే. లైటింగ్ తోటి పెద్దగా ఉంది. స్క్రీన్ కూడా పెట్టారు. చూద్దాం, ఏదో ఒకటి తిందాం వెళ్ళి. ఇక్కడ కేవీ టిఫిన్స్ అనేదో ఉంటే అక్కడ టిఫిన్ ట్రై చేస్తున్నాం. ఒక ప్లేట్ ఇడ్లీ చెప్పాం. ఇడ్లీ చూడండి ఎలా ఉన్నాయో, భలే ఉన్నాయి చూడడానికి. చట్నీలు 3 రకాల చట్నీలు, పొడి కూడా ఉంది. ఈ టైప్ ఉందేంటి ఇడ్లీ? ఏదో అంటారా వాళ్ళు ఇడ్లీని, భలే తట్టి ఇడ్లీ, చాలా సాఫ్ట్గా ఉందిరా. చూడు బా, స్పాంజ్ లాగే ఉంది. అవి ఉంటాయి చూడు మ్యాట్రెస్లు, మ్యాట్రెస్లో ఉంది. పైన కూడా భలేగా చిన్న చిన్న కన్నాల్లాగా చూడడానికి బాగుంది. లుక్ అదిరిపోయింది. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ చట్నీలు అలా ముంచి, కొబ్బరి చట్నీ పర్లేదు వాళ్ళు, బాగుంది. ఇంకొంచెం పోపులు ఎక్కువ వేస్తే చట్నీలో ఉన్నాయి. అవన్నీ పక్కకి లేగేసి చట్నీ ఒకటి ఇంకా అదిరిపోద్ది. ఆహా, పోపు ఫ్లేవర్ రాలా, ప్లేట్లోకి కాదు. ఓకే, నెక్స్ట్ పరోటా. రే ఒలిగిపోతుందిరా గ్రేవీ అంతా. సారీ పరోటా చికెన్ కర్రీ చెప్పాం. ఓ కలర్ వేస్తాడు రా చికెన్లో, డౌట్ లేదు, తెలిసిపోద్ది నాకు. పరోటాని అలా ముంచుదాం. ఒక్క 2 సెకండ్లు నానాలి. 2 సెకండ్లు నానిన తర్వాత అలా నానిన దాంట్లో అలా చికెన్ ముక్క పెట్టి ఇలా మడత పెట్టి టేస్ట్ చూద్దాం. ఓకే, బాగుంది. ఇప్పుడే ఇంటికి వచ్చామయ్యా. ఆఫ్టర్నూన్ నుంచి కూడా నేను సోషల్ మీడియా సరిగ్గా చూడలేదు. ఇప్పుడే ఓపెన్ చేస్తే అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి చూశాను. చాలా చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది. దగ్గరగా ఫ్లైట్లో 240 మంది వరకు ఉన్నారంట. అందరూ చనిపోయారు, ఒక్కళ్ళు తప్ప. సీట్ నెంబర్ 11Aలో ఉన్నాడంట. మనోడు దూకేశాడంట బయటికి. ఎంత అదృష్టమో చూడండి. అది వెళ్ళిపోయి ఒక మెడికల్ కాలేజ్ సంబంధించిన మెస్ మీదకి పడిపోయింది. ఫ్లైట్ గాల్లోకి ఎగిరిన 40 సెకండ్స్కే. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ ఫ్లైట్ మోడల్ ఏదైతే ఉందో బోయింగ్ 787, ఈ మోడల్ ఇప్పుడు దాకా ఎప్పుడు యాక్సిడెంటే అవ్వలేదంట. దీని లైఫ్ స్పాన్ 30 ఇయర్స్ ఉంటుంది. ఈ ఫ్లైట్ వచ్చేసరికి 11 ఇయర్స్ ఉంది. ఆ ఫ్లైట్ వెళ్లే ముందే అది చెక్ చేశారంట. దానికి ఏదో కంప్లైంట్ ఉందంట. ఒక వేరే లండన్కి సంబంధించి అతను, పోర్చుగీస్ సంబంధించి అతను ఏదో చెక్ చేయడం మొత్తం వీడియో తీసి అది కూడా ఏదో వైరల్ అవుతుంది. కానీ ఎందుకు పైకి ఎగరదీశారో మనం తీరా చూసుకుంటే మనకి ఫ్లైట్ ఆ వీడియోలు ఆ పైన పార్ట్ ఇలా గాల్లోకి వెళ్తుంది, ట్రై చేస్తుంది, కానీ వెనక లెగట్లేదు, అలా కిందకే ఉంది. ఇంకోటి ఏంటంటే గుజరాత్కి సంబంధించిన ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆ ఫ్లైట్లోనే బ్యాక్ సైడ్ కూర్చున్నాడంట అతను. అన్ఫార్చునేట్లీ అతను కూడా చనిపోయాడు. ఇంకా అసలు చూస్తుంటే బిగ్ టెక్నికల్ ఇష్యూ లాగే అనిపిస్తుంది. అది మరి అంతమంది ప్యాసింజర్ ఎక్కిన తర్వాత కూడా బ్లెండర్ మిస్టేకే అది ఏంటి అనేది ఇంకా మనకి తెలియదు. అది జనాలు పబ్లిక్లో పెట్టాలి, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటాయి. కానీ చాలా అంటే చాలా బాధ. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు దగ్గరగా 200 మంది ఇండియన్స్, ఒక 20 మంది ఇంగ్లాండ్కి సంబంధించిన వాళ్ళు, ఒక 8 మంది పోర్చుగీస్కి సంబంధించిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు అక్కడ క్యాప్టెన్ అండ్ క్రూ ఉన్నారంట. అందులో ఎవరూ మిగలలేదు, ఒక్కరు తప్ప. అతను చెప్పడం ఏంటంటే ఎగిరిన గాల్లోకి వెళ్ళిన 30 సెకండ్స్ నుంచే ఫ్లైట్ ప్రాబ్లం ఉందంట. మరి అతను ఎలా బతికాడు అనేది ఇంకా మిరాకిల్. అది ఏం చేస్తాం, మనం ఏం చేయలేము. ప్రేయర్ చేసి ఎయిర్ ఇండియా, మన ఇండియాకు కూడా ఇది బ్యాడ్ నేమే, చాలా బ్యాడ్ నేమ్. వేరే దేశస్తులు చచ్చిపోయారంటే ఇక్కడికి సంబంధించిన ఫ్లైట్స్ సంబంధించిన దాంట్లో ఏం చేయలేం. అందరం ఆ ఫ్యామిలీకి దేవుడు బలం చేకూర్చాలని చెప్పేసి ప్రేయర్ చేయడం తప్ప అంతకుమించి ఏం చేయలేం. అమ్మో, ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు. ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఫ్లైట్ అంటేనే భయం వేస్తుంది. అది మా మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి.
జై హింద్.